కొన్ని చూస్తున్నప్పుడు చాలా బాగా అనిపించింది మంచు విష్ణు గారి మూవీస్ విషయంలో. ఇంకా వేరే మళ్ళీ తర్వాత అయితే చాలా మూవీస్ అంతగా సక్సెస్ కాలేదు. ఇంకొకటి సక్సెస్ కాలేదు అంటే నేను అన్నిటినీ బాగాలేదు అని అన్నాను. కొంతసార్లు మనం అనుకుంటాం బాగలేని మూవీస్ తర్వాత బాగున్నాయి కదా అనిపిస్తుంది. కొన్నిసార్లు ఆడియన్స్ జడ్జిమెంట్ కూడా రాంగ్ అవుతుంది. ఇక్కడ సక్సెస్ కానీ వేరే స్టేట్లో సక్సెస్ అవుతున్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. ఇదైతే భారీ తారాణం పెట్టారు ఖచ్చితంగా. ఇంకా శివుడి గెటప్ అంతకుముందు మేము స్టార్టింగ్ అయితే ప్రభాస్ గారు అన్నారు, తర్వాత లేరు అని అనుకున్నాం. చూస్తే శివుడి గెటప్ వదిలేరు. మళ్ళీ తర్వాత ఈయన అక్షయ్ కుమార్ గెటప్ శివుడి గెటప్ ఇదేం అర్థం అవ్వట్లేదు. ఇంకొకటి డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇంకొకటి మనం కన్నప్ప విన్న స్టోరీ వేరు, ఇక్కడ వేరేలా చూపిస్తోంది. స్టోరీ వేరేలా కొంచెం కనబడుతుంది. అండ్ ఇంకొకటి మనం అలా థింక్ చేయకూడదు, మన కన్నప్ప ఇలా లేరు కదా అప్పుడు ఇదేంటి ఇలా చూపిస్తున్నారు సినిమాలో అనేది థింక్ చేయకూడదు. మనం చూస్తుంటాం అంతకుముందు ఎన్నో హిస్టరీస్, మా పాత విషయాల గురించి, రాజుల గురించి ఎన్నో వింటాం. అప్పటి రాజ్యాలు వాళ్ళు తగినట్టు గవర్నమెంట్ వాళ్ళకి తగినట్టు పుస్తకాల్లో మనకు ఎడ్యుకేట్ చేస్తారు. మనం ఎంతవరకు అప్పటి గవర్నమెంట్స్ ఇప్పటి గవర్నమెంట్స్ మనం ఎంతవరకు తెలుసుకుంటాం, మనం ఎంతవరకు లైఫ్కి అనువదించుకోవడం అంతవరకే థింక్ చేయాలి. కానీ ఈ మూవీలో ఇలా చూపించారు అక్కడ మనం మూవీ ఎంత విజువల్గా చూపెట్టారు, ఎంత ఎంటర్టైన్మెంట్ చేస్తారు ఆ విధంగానే చూడాలి. ఇంకొకటి ఒక్కరి ఇద్దరు అయితే లేరు, మోహన్ లాల్ గారి కాజల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, ఇంకా అంతకుముందు వదిలేరు బ్రహ్మానందం వీళ్ళు, ఇంకా పోస్టర్లు ఇంకా వదులుతారు అనుకుంటా. ఈయన ప్రభాస్తోనే ఆగదు. ఇది హై బడ్జెట్ మూవీ ఖచ్చితంగా. ఇది నాకైతే ఇంకా 100 కోట్లు 200 కోట్లు అంటున్నారు, ఇంకా బడ్జెట్ పెరుగుతుంది అనుకుంటా. ఎందుకంటే ఇంకొకటి ఎలా అంటే ఒక మూవీ రిలీజ్ లేట్ అయ్యే కొద్దీ వాళ్ళకు స్టోరీ రాసుకున్న టైంలో ఆలోచనలు గుర్తురావు, తీసేటప్పుడు ఇంకా కొత్త రిలీజ్ వస్తాయి. ఇంకా కొన్ని మూవీస్ రిలీజ్ అయ్యాక కొంచెం థాట్స్ వేరే చేంజ్ అవుతాయి, అలా ఈ రిలీజ్ లేట్ అవుతాయి. ఇంకొకటి సేమ్ టైంకి రిలీజ్ కుదరదు, మూవీ రిలీజ్ టైం కుదరదు. అంటే ఏప్రిల్లో పెట్టారన్నా, అదే చూస్తున్నా. అంటే నేను రిలీజ్ అవ్వాలని కోరుకుంటా, త్వరగా ఆ డేట్కి రిలీజ్ అవ్వాలని కోరుకుంటాను. ఎందుకంటే కొత్త స్టోరీ డిఫరెంట్ వేలే ఉంది ఖచ్చితంగా. కన్నప్ప అంటే ఏదో మనకు కొన్ని సగం ఉండొచ్చు కన్నప్ప స్టోరీ, లేదా 5% ఉండొచ్చు. ఒక పాత్రలో చూడాలి. మొత్తం కన్నప్పనే అన్నట్టు చూడకూడదు. మొత్తం కన్నప్పని మొత్తం ఇలాగే ఉన్నాడు అనేది అయితే థింక్ చేసి వెళ్ళకూడదు మనం ఆడియన్స్ గా. ఒక పాత్రను చూపిస్తున్నాడు థియేటర్లో, మన కన్నప్ప ఇలా లేడు కదా అన్నట్టు థింక్ చేయకూడదు. ఒక పాత్రను చూపిస్తున్నాడు, ఆ థింకింగ్ లో పోవాలి ఖచ్చితంగా. నేనైతే వెయిట్ చేస్తున్నా, ఇంకా పోస్టర్లు వస్తున్నాడు, గ్లిమ్స్ ఎప్పుడు, టీజర్ ఎప్పుడు, ట్రైలర్ ఎప్పుడు, రిలీజ్ అనౌన్స్ చేశారు. కానీ మనం చూస్తున్నాం ఈ మధ్య వీక్ లో 7-8 మూవీస్ వస్తున్నాయి. మళ్ళీ వేరే దీనికి తోడు పోటీగా వేరే మూవీస్ వేరే, మళ్ళీ చిన్న సినిమాలు, చిన్న బడ్జెట్ సినిమాలు, పెద్ద బడ్జెట్ సినిమాలు, ఇలా క్లాసెస్ అవుతుంటాయి. అంటే రిలీజ్ డేటు ఎక్కడ మారిపోతుందా అన్న కొంచెం ఒక సినిమాలో వరకు కొంచెం బాధ. ఆయన లుక్స్ అయితే బీభత్సం అండి నిజంగా. ఎలా వదులుతారు ఏంటి కదా అని అనిపించింది, సూపర్ బీభత్సంగా అనిపించింది. ఇంకా ఇది కాజల్ గారి బొట్టు గురించి అది కొంచెం ట్రోల్ చేశారు. మనం అవన్నీ కొన్ని థింక్ చేయకూడదు, మరీ ఘోరంగా ఉంటే కొంచెం ఆలోచించాలి. కానీ మూవీ రిలీజ్ వరకు మనం ఎందుకంటే మనకు వాళ్ళు పని చేస్తుంటారు, మనం నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం వల్ల ఎక్కడో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం ఎందుకు, మనం మూవీ రిలీజ్ అయ్యాక మాట్లాడాలి కదా. కొంతమంది ఫస్ట్ కొంచెం టీజర్ వచ్చినప్పుడు కూడా కొంతమంది ట్రోల్ చేశారు, అది కరెక్ట్ కాదండి. కావాలని ట్రోల్ చేశారు, కరెక్ట్ కాదు. మరి ఇప్పుడు కొన్ని విషయాల్లో కొన్ని ఉంటాయి, కొన్ని విషయాల్లో అడగడం రాంగ్ కాదు, మరీ ఘోరంగా ఉంటే అడగాలి. చూడాలి, మూవీ రిలీజ్ వరకు వెయిట్ చేసి ఖచ్చితంగా త్వరగా రిలీజ్ అవ్వాలని కోరుకుంటా. ఇంకోటి ఆ టైం ఏవి క్లాస్ కాకుండా ఖచ్చితంగా అంటే ఇది చరిత్రలో మిలిసిపోయే మూవీ ఖచ్చితంగా. మంచు విష్ణు గారికి ట్రోలర్కి లాక్ చేసేస్తాడు, నోరు మూసుకునేలా చేస్తాడు ఖచ్చితంగా. ఈ మూవీతో మంచి కలెక్షన్, ఒక 2-3 రెట్లు ఖచ్చితంగా కలెక్షన్స్ వస్తాయి ఈ మూవీకి. సినిమా కలెక్షన్స్ రావడం ఏమి కాదు, సినిమా కూడా అంత బాగా కలెక్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు కలెక్షన్స్ ఎక్కువ వస్తున్నాయంటే సినిమా బాగుందని. ఇంకా ఇంకొకటి మనం థింక్ చేస్తాం, ఏది కలెక్షన్స్ రాలేదు కదా, మూవీ బాగాలేదు అని కూడా థింక్ చేస్తాం. మూవీ కూడా బాగుంటాయి. ఇంత రీసెంట్ గా ఒకటి కంగువా చూసాం. కంగువా వేరే ఆడియన్స్ నాకు తెలియదు,
నేను కొంచెం లేట్గానే చూసా. నేను టైం ట్రావెల్ స్టోరీ, ఇప్పటి స్టోరీ మళ్ళీ పాతకాలం స్టోరీ రెండు కంపేర్ చేసి పెట్టారు. ఇప్పటి స్టోరీ కొంచెం పెడతారు అనుకోండి, కానీ అక్కడ చూస్తే రెండు వేరు సమపాళ్లలో చూపించారు. నాకు రెండు హ్యాండిల్ ఎలా చేస్తారు అని సూపర్గా అద్భుతంగా హ్యాండిల్ చేస్తారు. అంటే ఓటీటీ చెప్పలేము, ఓటీటీ కొంతమందికి ఓటీటీలో ఎక్కువ చూస్తారు. ఒకేసారి ఇప్పుడు పుష్పకి 2,000 కోట్లు ఇచ్చారు, కంటిన్యూగా ఇవ్వలేరు ఆడియన్స్. మంచు విష్ణు గారికి ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా అవుతుంది అంటారు ఈ మూవీ. నాకైతే ఈ మూవీ వచ్చాక ఎంత ఇదైనా ఖచ్చితంగా ఈ మూవీ ఖచ్చితంగా 1000 కోట్లు దగ్గర అయితే వెళ్తుంది. ఆయన అంతకుముందు కొంచెం మూవీస్ కలెక్షన్ ప్రభావం అయితే దాన్ని థింక్ చేయరు ఖచ్చితంగా. ఇంకొకటి చాలా మంది క్యాస్టింగ్ తారాగణం ఉన్నారు. ఏదో ఒక్కరో ఇద్దరు అయితే ఓకే, కానీ చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఊరికే యాక్ట్ చేసేరు పోయి వాళ్ళ వరకు ఎంత పాత్ర ఉన్నది ట్రై చేస్తారు వీలైనంత. ఇంత పెద్ద మూవీ కదా, ఊరికే థింక్ చేస్తారు వాళ్ళ వరకు. ఖచ్చితంగా ఇంకొకటి మనం థియేటర్ పోయినప్పుడు ఒకటి థింక్ చేయాలి, కన్నప్ప ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు అని థింక్ చేయకుండా ఒక కన్నప్ప అనే ఒక పాత్ర చూస్తున్నాం అనే మైండ్ సెట్తో పోవాలి ఖచ్చితంగా. మూవీ చూశాక మనం మాట్లాడుకోవాలి. ఖచ్చితంగా మూవీ అయితే మంచి హై లెవెల్లో హిట్ అవుతుందని కోరుకుంటున్నా ఇంతమంది తారాగణం చూసి.